నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము నార్మల్ డెలివరీ గురించి తెలుసుకుందాం. అయితే గర్భం దాల్చిన తర్వాత అందరూ ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీ అంటే నొప్పి ఉంటుందంట డాక్టర్, ఏం చేయమంటారు, ఎలా ఉంటుంది అని ఫస్ట్ విజిట్లోనే అడుగుతారు. సో అంతగా దాని గురించి ఒక ఆందోళన, అంతగా దాని గురించి ఒక వివరణ అనేది ఒక కామన్ సినారియో అయిపోయింది. అయినప్పటికీను నార్మల్ డెలివరీ పెయిన్స్ అయినా, నార్మల్ డెలివరీ పద్ధతి అయినా అది ఒకరోజు జరగాల్సిన పని. దాన్ని 9 నెలలు వీళ్ళు మోస్తూనే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, డెలివరీ రోజు ఎలాగో డెలివరీ అవుతుంది. మన బాడీస్లో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అవ్వాలనే ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న కారణాలు, అడ్డంకులు ఉంటే తప్పితే ఎవరైనా నార్మల్ డెలివరీ అవ్వాలనే ఉంటుంది. అయితే దాని గురించి తెలుసుకోవాలి తప్పితే దాని గురించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆందోళన పడకూడదు. ఎందుకంటే ఏదో ఒకరోజు జరిగే ఇంత విశేషం గురించి ప్రతిరోజు మనము ఆలోచించి సమయం వ్యర్థం చేసుకోవద్దు. అయితే మనము ఏం చెయ్యాలి నార్మల్ డెలివరీ అవ్వడానికి అనే దాని మీద దృష్టి పెట్టాలి. పౌష్టిక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడము, సమయానికి మంచి వైటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడము, ఎక్సర్సైజ్, వ్యాయామం అనేది కరెక్ట్గా చేసుకోవడము, మొదటి 3 నెలలు ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, మధ్యలో 3 నెలలు ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, లాస్ట్ 3 నెలలు ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, డెలివరీ అయ్యే ముందు రోజుల్లో ఎలాగ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చెయ్యాలి, ఎలా మనము ఈ చట్రాన్ని ఓపెన్ అయ్యే ఎక్సర్సైజెస్ చేయాలి, ఇవన్నిటి మీద మనము శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మలబద్ధకం లేకుండా చూసుకునేలాగా ఉండాలి. అదే విషయంలో తల్లి బిడ్డ ఇద్దరి యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలి. బీపీ కానీ, షుగర్ కానీ, బేబీ వెయిట్లో హెచ్చు తగ్గులు కానీ ఇవన్నీ ఉండకూడదు. బేబీకి బ్లడ్ సప్లై కూడా మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎలాగైతే మనము మెయింటైన్ చేస్తామో ఇవన్నీ మంచిగా ఉంటే ఉమ్మనీరు కూడా బేబీ చుట్టూ మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అన్ని సమయానికి సమకూర్చుకున్న తర్వాత, అంతా మంచిగా మానిటర్ చేసుకున్న తర్వాత 9 నెలలు పడిన 3-4 వారాలకి స్వతహాగా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా 37-38 వీక్స్ తర్వాతే నార్మల్ డెలివరీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతకన్నా ముందు అయితే వాటిని ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం. అయితే నార్మల్ డెలివరీ అవ్వడానికి ముందు కొన్ని చిన్న చిన్న లక్షణాలు మనం గమనించుకోవచ్చు. ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు కొంచెం డల్గా అవ్వడము, పొట్ట కొంచెం కిందికి దిగడము, గాలి పీల్చుకోవడము బాగా కష్టంగా ఉండి సడన్గా కొంచెం గాలి పీల్చుకునే పరిస్థితి కొంచెం ఈజీగా అయినప్పుడు వాళ్ళకి హెడ్ కిందికి వెళ్ళిందని మనం అనుకోవచ్చు. అదే విషయంలో కొంచెం పొట్ట కిందికి దిగి ముందుకు పడే అవకాశం ఉంటుంది. అలాగే కింద వాళ్ళకి మానంలో ప్రెషర్ కానీ, యూరినరీ ఫ్రీక్వెన్సీ కానీ, మూత్రం ఎక్కువసార్లు వెళ్ళడం కానీ, మోషన్ పాస్ చేసేటప్పుడు కొంచెం ఏదో ప్రెషర్ తెలియడం కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ లేబర్లోకి వెళ్తున్నాము అని చిన్న చిన్న సిగ్నల్స్. దాంతోపాటు బ్యాక్ ఏక్, లోవర్ అబ్డామినల్ పెయిన్, కొంచెం క్రాంప్స్ లాగా రావడము, ఆ క్రాంప్స్ కొంచెంగా ఎక్కువ అవ్వడము, లాస్ట్లో కొంచెం బేబీ మూమెంట్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకు ముందులాగా 7th-8th మంత్లో ఉన్నంత ఎక్కువ మూమెంట్స్ డెలివరీ టైంలో ఉండవు, కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే బేబీ హెడ్ కిందికి వచ్చి బేబీ పొజిషన్ కొంచెం రెస్ట్రిక్టెడ్ పొజిషన్కి వచ్చేస్తుంది కాబట్టి. అయితే మీరు బేబీ మూమెంట్స్ గమనించుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. లేబర్ స్టార్ట్ అయినప్పుడు బ్యాక్ పెయిన్, పెల్విక్ పెయిన్, వెనక నుంచి ముందుకి లోపటి వైపు పెయిన్ రావడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొంచెంగా వైట్ డిశ్చార్జ్ కానీ, ఒక చిన్న ప్లగ్ లాంటి మ్యూకస్ ప్లగ్ లాంటిది రావడం కానీ, లేకపోతే కొంచెం బ్లీడింగ్, స్పాటింగ్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ పెయిన్ లేబర్ పెయిన్ అని మీకు ఎలా తెలుస్తుంది మాకు ఎలా తెలుస్తుందని అడుగుతూ ఉంటారు పేషెంట్స్. ఏ పెయిన్ అయితే ఇప్పుడు ఉన్నంత కంటే ఎక్కువగా ఒక అరగంటలో ఉండడము, ఓ గంట తర్వాత ఇంకా ఎక్కువ అవ్వడము, ఫ్రీక్వెన్సీ తరచుగా రావడము, ఎక్కువసేపు రావడము అనేది జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని మనం లేబర్ పెయిన్ కింద అనుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఫాల్స్ లేబర్ పెయిన్స్ కూడా అలా వచ్చి మళ్ళీ తగ్గిపోతాయి. హాస్పిటల్కి వెళ్తే ఎన్ఎస్టీ మిషన్ అని ఉంటుంది. ఆ మిషన్లో మనము లేబర్ పెయిన్తో పాటు బేబీ హార్ట్ బీట్, బేబీ మూవ్మెంట్ వచ్చినప్పుడు హార్ట్ బీట్ వేరియేషన్స్ చెక్ చేస్తారు. ఒకవేళ లేబర్ పెయిన్ అనేది ధృవీకరించినట్టయితే అడ్మిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలా మన
కింద గర్భసంచి పైన వైపు ఫండస్ అని, మధ్య వైపు ఒకటి ఇస్తమస్ అని, కింద వైపు సర్విక్స్ అని ఉంటుంది. అయితే ఈ సర్విక్స్ అనేది గర్భసంచి ఒక ఎగ్జిట్, అది ఎంట్రీ అని కూడా అంటాం. ఈ ఎంట్రీ పాయింట్ని మనము ఎప్పుడూ క్లోజ్డ్గా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అదే లేబర్ వచ్చేసరికి మెల్లిగా ఈ సర్విక్స్ తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్, సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అండ్ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అని ఈ లేబర్ ప్రాసెస్ నార్మల్ డెలివరీని ఇలా విభజించడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ అంటే మొదటి స్టేజ్లో ఏం జరుగుతుంది, రెండో స్టేజ్లో ఏం జరుగుతుంది, మూడో స్టేజ్లో ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే మన గర్భసంచి కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు, నొప్పులు ఇలా పైనుంచి కిందికి వస్తాయి. వచ్చినప్పుడు గర్భసంచి టైట్గా అవుతుంది. టైట్గా అయినప్పుడు ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. మదర్ కూడా ఎక్స్టర్నల్గా ప్రెషర్ వేసినప్పుడు, ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఆ ప్రెషర్ అలా హెడ్ మీద పడి హెడ్ అనేది బేబీ తల అనేది కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్సర్సైజెస్ చేసినప్పుడు చట్రం ఓపెన్ అయినప్పుడు కూడా సులువుగా తల కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మేము ఎప్పుడు చెప్తాము, డెలివరీ టైంలో వాకింగ్ చేయడము, స్టేర్ క్లైంబ్ చేయడము, స్క్వాట్స్ చేయడము, బాల్ ఎక్సర్సైజెస్ చేయడము, డక్ వాక్ లాంటివి చేయడం, ఇలా ఎన్నో రకాల ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే అటు కాలం తెలీదు, సమయం కూడా మనకి యాక్టివిటీలో వెళ్ళిపోతుంది, లేబర్ కూడా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే డెలివరీ అప్పుడు యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి హస్బెండ్ కొంచెం కోఆపరేట్ చేయడము, కొంచెం హెల్ప్ చేయడము, కొంచెం అలా ఆందోళన అనేది లేకుండా, స్ట్రెస్ బిల్డప్ అవ్వకుండా కొంచెం డాన్స్ చేయడము, జుంబా చేయడం, ఇలాంటివి కూడా కొన్ని చేసుకుంటూ ఉండొచ్చు. మంచి మ్యూజిక్ వినడము, మంచి స్మెల్ ఉండే సెంట్ ఉన్న రూమ్ ఎంచుకోవడము, తల్లికి నచ్చాలి బేసిక్గా. సో మ్యూజిక్ ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాయి లేబర్ ప్రాసెస్లో. సో అలా సర్విక్స్ ఓపెన్ అవుతున్నప్పుడు మనకు ఫస్ట్ స్టేజ్లో సర్విక్స్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయ్యి సర్విక్స్ కంప్లీట్గా ఓపెన్ అవ్వడం అనేది ఫస్ట్ స్టేజ్కి ఎండ్ అనమాట. ఇలా సర్విక్స్ మొత్తం ఒక 1 సెంటీమీటర్ నుంచి 10 సెంటీమీటర్స్ వరకు గర్భసంచి ఒక ఎంట్రీ సర్విక్స్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవ్వడానికి మంచి పెయిన్స్ రావాలి, మదర్ ఫోర్సెస్ కూడా మంచిగా పెట్టాలి, ఎక్సర్సైజెస్ కూడా హెల్ప్ చేస్తాయి. అలా ఓపెన్ అయిన సర్విక్స్ ఫస్ట్ స్టేజ్ అయిపోతుంది. సెకండ్ స్టేజ్లో మనకి బేబీ డెలివరీ ఫుల్ సర్విక్స్ ఓపెన్ అయిన తర్వాత సర్విక్స్ ఫుల్ డైలటేషన్ నుంచి బేబీ డెలివరీ వరకు మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటాం. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ని మనము యాక్టివ్గా మేనేజ్ చేసుకోవచ్చు. మదర్కి హెల్ప్ చేయడం కానీ, కొంతమంది కావాలంటే అనస్థీషియా తీసుకుంటారు. దాన్ని ఆ టైంలో ఇంకా మదర్కి ఎక్కువగా వాలంటరీగా పుష్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది ఆపడం కానీ, అలా కొన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయి. మదర్ పొజిషన్ పెట్టడం కానీ, కొంతమంది వాళ్ళకి వీలున్న పొజిషన్లో వాళ్ళు డెలివరీ అవ్వాలనుకుంటారు. అలా మంచి వీలున్న పొజిషన్లో వాళ్ళు డెలివరీ అవ్వడానికి రెడీ అవ్వాలి. సో అలా బేబీ డెలివరీ అయ్యేంత వరకు దాన్ని సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటారు. బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత మనకి కార్డ్ అనేది కట్ చేస్తాము. కార్డ్ కట్ చేసిన తర్వాత నుంచి ప్లాసెంటా ఏదైతే మదర్కి బేబీకి మధ్యలో బ్లడ్ సప్లై ఆర్గన్ ఉంటుందో, యూట్రస్కి అతుక్కుని ఉంటుంది ప్లాసెంటా, ఆ ప్లాసెంటా బయటికి వచ్చేంత వరకు థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటాం. అయితే ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ సుమారుగా కొంతమందికి 6 అవర్స్ నుంచి 24 అవర్స్ వరకు కూడా ఉంటుంది. కొంతమందికి మధ్యలో గ్యాప్ వస్తుంది, నొప్పులు కొంచెం తగ్గినట్టు అనిపిస్తాయి, కొంచెం హెల్ప్ చేస్తే, కొన్ని మెడికేషన్స్ యాడ్ చేస్తే పెరుగుతాయి. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ సుమారుగా కొంతమందికి అరగంట నుంచి గంట సేపు ఉంటుంది. ఫుల్ డైలటేషన్ తర్వాత 1 అవర్ లోపు బేబీ డెలివరీ అయితే అది మంచిది. ఒకవేళ అక్కడ ఏదైనా జాప్యాలు జరిగితే చిన్న చిన్న ప్రొసీజర్స్ ద్వారా దాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ బేబీ డెలివరీ అయ్యి మనం పీడియాట్రిక్ సైడ్ ఇచ్చేసిన తర్వాత కార్డ్లో నుంచి కావాల్సిన బ్లడ్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్లాసెంటా బయటికి రావడానికి సుమారుగా ఒక అరగంట పడుతుంది. కొంతమందికి 4 నిమిషాల్లో వచ్చేస్తుంది, కొంతమందికి 2 నిమిషాల్లో వస్తుంది, కొంతమందికి 15 నిమిషాలు పడుతుంది, అరగంట కూడా పట్టే అవకాశం ఉంటుంది. అందులో రకరకాల టెక్నిక్స్ కూడా ఉంటాయి. మనము రక్తస్రావం జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఇదే టైంలో ఉంటుంది. సో ఎలాగైతే సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ని మనము
తగ్గించడానికి కొన్నిసార్లు ఫోర్సెప్స్ వేస్తాము, కొన్నిసార్లు వెంటూస్ అనే ఒకటి వేస్తాము, కొన్నిసార్లు మదర్ మంచిగా ఫోర్సెస్ అన్ని మంచిగా ఉంటే బేబీని చిన్నగా కట్టించి డెలివర్ చేస్తాము. అది కూడా పేషెంట్స్ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి ముందుగా డిస్కషన్ అవుతాయి. మీకు కట్ ఇవ్వాలా, లేకపోతే కట్ ఇవ్వకుండానే న్యాచురల్గా డెలివర్ చేయాలా, లేకపోతే ఎటైనా పర్వాలేదు కట్ అయిపోతే దాని తర్వాత సూచర్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా డిస్కషన్స్ చేయొచ్చు. ఇలా సెకండ్ స్టేజ్ అయిపోయాక థర్డ్ స్టేజ్లో రక్తస్రావం అధికంగా జరగకుండా ఉండడానికి యాక్టివ్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. లేకపోతే న్యాచురల్గా కూడా సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ తర్వాత న్యాచురల్గా థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో కూడా మనం ఎటువంటి జస్ట్ మినిమం సపోర్ట్తో కూడా మనం ఇవ్వచ్చు. అయితే ఈ అన్ని స్టేజెస్ ఆఫ్ లేబర్ ఏవైతే ఉంటుందో తల్లి యొక్క ఆరోగ్యం మనం చెక్ చేసుకోవాలి. బీపీ, షుగర్ ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. బిడ్డ హార్ట్ బీట్ కూడా మనం మానిటర్ చేస్తూ ఉండాలి. హెడ్ డెలివరీ, బేబీ డెలివరీ అయ్యేంత వరకు కూడా హార్ట్ బీట్ మీద మనకి శ్రద్ధ ఉండాలి. సో ఇలా ఓపెన్ అయిన యూట్రస్లో నుంచి బేబీ డెలివరీ అయిన తర్వాత, ప్లాసెంటా డెలివరీ అయిన తర్వాత లేబర్ ప్రాసెస్ అనేది అక్కడికి ముగుస్తుంది. ఆ తర్వాత పోస్ట్ పార్టం రికవరీ ఉంటుంది. ఇవి మనం మాట్లాడుకున్నంత సింపుల్ ఉండవు, మనం ఆలోచించే అంత కాంప్లికేటెడ్గా కూడా ఉండవు. ప్రతి ఒక్కరికి ఒక రకం ఒకలాగా వాళ్ళ బాడీ తత్వం ప్రకారమే స్టేజెస్ కానీ, మూవ్మెంట్స్ కానీ, పెయిన్ కానీ ఉంటుంది. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనము ఫాలో అవ్వద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరికి ఉన్నట్టు లేబర్ ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి ఉండదు. సో అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీ లేబర్ ఎక్స్పీరియన్స్ మీదే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ లేబర్ లాగా ఇంకొక లేబర్ మీలాగా ఉండదు. సో వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మీకు రిఫ్లెక్షన్గా తీసుకోవద్దు. స్వతహాగా ప్రెగ్నెంట్ అయిన మదర్ ప్రతి ఒక్కళ్ళు డెలివరీ అవుతారు. సో డెలివరీ టైం కానీ, డెలివరీ స్టేజెస్ కానీ, డెలివరీ టైప్ కానీ మీరు న్యూట్రల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మీరు స్వతహాగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అవుతే మీకు సంతోషం కూడా ఉంటుంది, అదో సాటిస్ఫాక్షన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే లేబర్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు కాపీ అవ్వవు. ప్రతి ఒక్క డెలివరీ కూడా మేము వాళ్ళకి తగినట్టుగా చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అది డిఫరెంట్గానే ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ మీరు న్యూట్రల్ మైండ్తో, న్యూట్రల్ బాడీతో ఎక్స్పీరియన్స్ చేస్తే మంచిది. సో ఇది మనము ఈరోజు నార్మల్ డెలివరీ గురించి తెలుసుకున్నాం. అందరూ నార్మల్ డెలివరీ అవ్వడానికి ప్రయత్నించాలి. నార్మల్ డెలివరీ అవ్వాలి. ఎందుకంటే అందులో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చిన్న చిన్న రీజన్స్ మూలాన సిజేరియన్ చేయాల్సి వస్తే కారణాలు ఉన్న వాళ్ళకి ఎలాగో తప్పదు. కారణాలు లేని వాళ్ళకి ఒక ముహూర్తం అనే కారణమో, లేకపోతే ఒక మంచి టైం అనో, లేకపోతే మంచి డే అనో, లేకపోతే భయం అనో ఎప్పుడూ సిజేరియన్స్ చేయించుకోవద్దు. నార్మల్ డెలివరీకి ఉన్న అడ్వాంటేజెస్ ఖచ్చితంగా సిజేరియన్కి ఉండవు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.